ఇది మన విజయవాడ బ్రదర్స్. టెక్ నావిన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను విజయవాడ వచ్చాను. కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. మీరు కూడా వస్తారా ఫ్రెండ్స్? టెక్ ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ విధమైన ఏ ట్రెండింగ్ వీడియోస్ అయితే నడుస్తున్నాయి. ఫన్నీ మంకీ ఏ వీడియోస్ ఇవి ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ ఏ వీడియోస్ అయితే చేస్తున్నారు. వీటి ద్వారా ఎక్కువ రీచ్ అయితే సంపాదిస్తున్నారు. మీరు కూడా ఇలాంటి ఏ వీడియోస్ చేయాలంటే చాలా సింపుల్గా మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మన మొబైల్లోనే మీరు కూడా ఇలాంటి రీల్స్ని క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి ఎక్కువ మిలియన్స్ ఫాలోవర్స్ అయితే తెచ్చుకోవచ్చు. అదేవిధంగా యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఎక్కువ మనీ కూడా అయితే జనరేట్ చేయవచ్చు. వీటిని ఉపయోగించి చాలా సింపుల్గా మనం అయితే మనీ అయితే జనరేట్ చేయవచ్చు యూట్యూబ్ నుండి. మీరు కూడా చాలా సింపుల్గా వీటిని అయితే జనరేట్ చేయవచ్చు. మీ నేమ్తో అయినా జనరేట్ చేయవచ్చు, లేకపోతే మీకు నచ్చిన స్టైల్లో మీరు వ్లాగింగ్ టైప్ కావాలంటే, టెక్ టైప్ కావాలంటే, మీకు ఎలా నచ్చితే అలాంటి టైప్ మీరైతే వీడియోస్ జనరేట్ చేయొచ్చు. మీకు కావాల్సినవి ChatGPT, అదేవిధంగా గూగుల్ VEO3 ఈ రెండు ఉంటే చాలా ఏ టూల్స్ మీరు ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇమేజెస్ జనరేట్ చేసి వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు. మీరు ప్రాంప్ట్ కావాలంటే మీరు ChatGPTని అడగవచ్చు, మీకు తగిన ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ని ఉపయోగించి మీరైతే వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు. నేను కూడా క్రియేట్ చేశాను, మీరు స్టార్టింగ్లో చూశారు కదా. ఈ విధమైన ఏ వీడియోస్ని మీరు కూడా జనరేట్ చేయొచ్చు. నేను హాయ్ ఫ్రెండ్స్, నేను విజయవాడ వచ్చాను, ఈరోజు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను, మీరు కూడా వస్తారని ఈ విధంగా నేనైతే క్రియేట్ చేశాను. మీరు కూడా క్రియేట్ చేయాలని చేయవచ్చు. అదేవిధంగా మీరు ఇంకా వేరే స్టైల్లో జనరేట్ చేయాలన్నా చేయవచ్చు. మీకు నచ్చిన స్టైల్ మీరు ఎలా కావాలంటే అలా క్రియేట్ చేయవచ్చు. ఒకసారి గూగుల్ VEO3ని యూజ్ చేయండి. మీకైతే హై క్వాలిటీలో అయితే వీడియో అయితే జనరేట్ చేస్తుంది. గూగుల్ VEO3 మీరైతే జీరోతో పర్చేజ్ చేయొచ్చు. మీరు క్రెడిట్ కార్డ్ లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర UPI ఉంటే మీ ఫోన్పే ద్వారా మీరు ఈ గూగుల్ VEO3ని పర్చేజ్ చేయవచ్చు. అంటే మీరు ₹1 కూడా పే చేయవలసిన లేదు, జస్ట్ జీరోతోనే మీరైతే పర్చేజ్ చేయవచ్చు. ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. తర్వాత మీరు ChatGPTని ఉపయోగించి ప్రాంప్ట్ అదేవిధంగా పిక్స్ కావాలన్నా జనరేట్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ గూగుల్ VEO3ని ఎలా మనం ఫ్రీగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలో తెలుసుకుందాం. గూగుల్ VEO3 సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మీరు ఈ విధమైన AI జనరేటెడ్ వీడియోస్ అయితే క్రియేట్ చేస్తారు. చాలామంది గూగుల్ VEO3ని ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గూగుల్ VEO3 కొంతమందికి వర్కౌట్ అవ్వట్లేదు. గూగుల్ VEO2 మాత్రమే వస్తుంది. గూగుల్ VEO3 రావాలంటే మనమైతే VPN అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. VPN కూడా మీకైతే VPN ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని ఉపయోగించి మీరు VPN 3 అయితే వాడుకోవచ్చు. VPN ఉపయోగిస్తేనే మీకు గూగుల్ VEO3 వస్తుంది. అదే ఎలాగనో కూడా నేను చూపిస్తాను. VPN ఎలా వాడాలో కూడా నేను చూపిస్తాను. VPN యూజ్ చేస్తే మీకు గూగుల్ VEO3 వస్తుంది. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ మీకు కనుక ఒకసారి వస్తే మీరు అన్లిమిటెడ్ ఏ వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు. గూగుల్ VEO3ని అదేవిధంగా మనం ChatGPTని ఉపయోగించి ఇలాంటి అద్భుతమైన ఏ వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు. ఇంకా మన ఛానల్ ముందు ఇలాంటి ఏ జనరేటెడ్ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ మంకీ ఏ ఫన్నీ వీడియోస్ని మీరు కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఇప్పుడే మీకైతే చూపిస్తాను అలా చేయాలి. ముందుగా మనం గూగుల్ VEO3 సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను, చూడండి. ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో గూగుల్ VEO3 అన్న లేకపోతే Google One అన్న సెర్చ్ చేయండి. ఏది సెర్చ్ చేసినా ఒకటి గెట్ Google One మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడంలోనే స్టార్టింగ్ చాలామంది ఇక్కడ 59 పర్ మంత్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తుంటారు. క్లిక్ చేసి దీన్ని పర్చేజ్ చేస్తూ ఉంటారు. పర్చేజ్ చేసి మాకు గూగుల్ VEO3 రాలేదంటారు. దీన్ని మాత్రం పర్చేజ్ చేయమాకండి. మీకు ఇక్కడ పక్కన గెట్ Google One పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలామంది ఇక్కడ పర్చేజ్ చేసి ఇదైతే క్యాన్సిల్ అవుతుంటుంది. ఇది మాత్రం చేయకండి ఎట్టి పరిస్థితుల్లో. నేను చెప్పిన విధంగా చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను చెప్పిన విధంగా చేస్తే మీకు గూగుల్ VEO3 వస్తుంది, మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పక్కన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే గూగుల్ AI అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడండి కొన్ని ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. దీంట్లో మీకు గూగుల్ AI Pro ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి. కింద ఆఫర్ మీద క్లిక్ చేసిన ఏం కాదు, ఏది క్లిక్ చేసినా మీకు అయితే ఒక ఆఫర్ అయితే వస్తుంది. స్టూడెంట్ ఆఫర్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు స్టార్ట్ ట్రయల్ అని కనిపిస్తుంది, ఈ స్టార్ట్ ట్రయల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి మీకు స్టార్టింగ్ 1950 అంటే 0 పర్ మంత్ మీకు ఒక మంత్ ఫ్రీగా అయితే వస్తుంది. గెట్ గూగుల్ AI Pro వర్షన్, గెట్ గూగుల్ AI Pro వర్షన్ని మీరు క్లిక్ చేయండి. మీ మనీ ఏం కట్ అవ్వ ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా చేయండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్అవైలబుల్ అని కనిపిస్తుంది. మీరు ఏం కాదు పట్టించుకోమాకండి. పైకి స్క్రోల్ చేయండి. కింద పే విత్ అండ్ UPI అని కనిపిస్తుంది. ఈ పే విత్ అండ్ UPI మీద క్లిక్ చేసి మీ ఫోన్పే ద్వారా అయితే
చెల్లించండి. మీకు మనీ అయితే కట్ అవ్వ ఫ్రెండ్స్, మీకు జీరో బ్యాలెన్స్ మాత్రమే మీకు ఆటోపే యాక్టివ్లో ఉంటుంది. ఆటోపేని మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. పే విత్ యూపీఐ కంప్లీట్ యువర్ పర్చేస్ దీని మీద క్లిక్ చేసిన కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఫోన్పే గూగుల్ పే సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను ఫోన్పే సెలెక్ట్ చేస్తున్నాను. ఫోన్పే సెలెక్ట్ చేసి ఇక్కడ ఫోన్పే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ప్రాసెసింగ్ అయితే అవుతుంది. పిన్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఆటోపే సెట్టింగ్ ఇక్కడ సెట్ ఆటోపే మీద క్లిక్ చేసి ఫస్ట్ చేసుకున్న ఆటోపే తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సెట్ ఆటోపే మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మంత్ నుంచి మీకు 1950 రూపాయలు కట్ అయితే అని చూపిస్తుంది. ఈ మంత్ అయితే మీకు జీరో, ఫస్ట్ మంత్ అయితే మీకు జీరో ఉంటుంది. సెకండ్ మంత్ నుంచి కట్ అవుతాయని చూపిస్తుంది. నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఆటోపే అయితే కంప్లీట్ అయిపోయింది. పేమెంట్ వెరిఫికేషన్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్, డోంట్ ప్రెస్ ద బ్యాక్ బటన్. మీరైతే ఇది సక్సెస్ అయ్యే వరకు మీరైతే బ్యాక్ అయితే వెళ్ళమాకండి. మీకు మనీ కట్ అవ్వ ఇక్కడ మీకు అలా చూపిస్తుంది. అంటే నెక్స్ట్ మంత్ అది ఇక్కడ 2 రూపీస్ డెబిట్ అయ్యి మళ్ళీ 2 రూపీస్ ఏమన్నా క్రెడిట్ అవుతాయి. నాకైతే అయిపోయి, మీకు అవ్వ ఫ్రెండ్స్. ఇంకోటి సబ్స్క్రైబ్ అయితే అయిపోయింది. ఇక్కడ సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు గూగుల్ వచ్చింది. ఇక్కడ మన ఫోన్పేలో ఆటో డెబిట్ని డిలీట్ చేద్దాం. నాకు మనీ కట్ అవ్వలేదని మీకు చూపిస్తాను ప్రూఫ్. నేనైతే మళ్ళీ ఫోన్పే ఓపెన్ చేసి మీకు నా మనీ కట్ అవ్వలేదని చూపిస్తాను. ఇంకోటి మనకు 2 రూపీస్ మళ్ళీ యాడ్ అయ్యే వెంటనే నేను మళ్ళీ ఫోన్పేలోకి అయితే వెళ్తున్నాను. ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత ఇంకోండి, నాకైతే ఎటువంటి మనీ అయితే కట్ అవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనీ అయితే కట్ అవ్వలేదు. ఇక్కడ మీకు చూసేసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు పక్కన క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటోపే అని రౌండ్ సర్కిల్ చేసాను చూడండి, దీని మీద క్లిక్ చేయండి. ఆటోపే మీద క్లిక్ చేసి ఇక్కడ నేను చెప్పిన విధంగా అయితే చేయండి. ఆటోపే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, గూగుల్ పే మనం నెక్స్ట్ మంత్ నుంచి 1950 చెల్లిస్తున్నట్టు ఇక్కడ కింద డిలేట్ ఆటోపే అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఆర్ షూర్ వాంట్ టు డిలేట్ ఆటోపే అనేది కదా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అంటే మీకు నెక్స్ట్ మంత్ 1950 రూపాయలు కట్ అవ్వవు. ఒకవేళ మీరు దీన్ని ఆటోపే డిలీట్ చేయడం మర్చిపోతే మీరు నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అయితే కట్ అయితే వెంటనే ఆటోపేని అయితే డిలీట్ చేయండి. డిలీట్ చేయకపోతే మీరు మర్చిపోతే డిలీట్ చేయడం మీకు నెక్స్ట్ మంత్ నుంచి మనీ కట్ అవుతాయి. ఇక్కడ చూడండి, మనకైతే ఆటోపే డిలీట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ VE3 అని సెర్చ్ చేద్దాం. ఇక్కడ చూడండి, మీకు VEO2నే యాడ్ అయి ఉంటుంది. VEO3 యాడ్ అవ్వాలంటే మీరు VPN అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు VEO3 మనకు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇండియాలో మనకు VEO2నే వస్తుంది. దానికోసం మనం యునైటెడ్ స్టేట్ ఒక VPN అయితే యాక్టివేట్ చేసుకోవాలి. ఎలా యాక్టివేట్ చేయాలో కూడా చూపిస్తాను. మీకు ప్రాంప్ట్స్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే నాకు మెసేజ్ చేసినట్టయితే మీకు ప్రాంప్ట్స్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్స్ని ఉపయోగించి మీరు ChatGPTలో మీరు రకరకాల ప్రాంప్ట్స్ని అయితే అడగవచ్చు. ChatGPTని అడిగితే మీకు రకరకాల ప్రాంప్ట్స్ అయితే ఇస్తుంది. నాకు విజయవాడలో కనకదుర్గమ్మ గుడికి వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు అని. ఇక్కడ నేనైతే ఇంకొంచండి ఈరోజు కనకదుర్గం గుడికి టెంపుల్కి వచ్చాను, మీరు కూడా వస్తారు ఫ్రెండ్స్ అని నేను ఒక ప్రాంప్ట్ తయారు చేయమని. ఇంకోండి, ఈరోజు నేను కనకదుర్గం టెంపుల్కి వచ్చాను, మీరు కూడా వస్తారని తయారు చేసిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇంకో ప్రాంప్ట్ అడిగాను. ఈ విధంగా ప్రాంప్ట్స్ని అయితే రకరకాలుగా అడగవచ్చు. మీరు ఒక ప్రాంప్ట్ని ఉపయోగించి ChatGPTని దాని కింద నాకు ఇదే స్టైల్లో ఈ విధంగా కావాలి, ఇదే స్టైల్ ఇంకోటి కావాలని అడగవచ్చు. తర్వాత VPN కనెక్ట్ చేయాలి. VPN చాలా ఉన్నాయి, టర్బో VPN, ప్రాక్సో, ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి. మీకు ఏ VPN సూట్ అయితే ఆ VPN అయితే యూజ్ చేసుకోండి. ఇక్కడ టర్బో VPN అని నేనైతే యూజ్ చేస్తున్నాను. మీరు ఇంకా చాలా ఉంటాయి. ట్యాప్ టు కనెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకైతే కనెక్ట్ అయిపోతుంది. యునైటెడ్ స్టేట్స్ అయితే ఆన్ చేసుకోండి. నేనైతే ఆన్ చేసుకున్నాను. ఇంకోటి కనెక్ట్ అయిపోయింది. చూడండి, మీకు పైన కనిపిస్తుంది యునైటెడ్ స్టేట్స్ అని. ఈ విధంగా మీరైతే కనెక్ట్ అయితే చేసుకోండి. కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ దాంట్లోకి అయితే వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ VEO3లోకి అయితే వెళ్ళండి. ఇంకోటి ఇక్కడ మీకు ఇక్కడ ఈ విధంగా వస్తేనే మీకు కనెక్ట్ అయినట్టు. VEO3 ఫాస్ట్ ఫ్రీ అని ఈ విధంగా మీకు వస్తేనే మీకైతే VPN కనెక్ట్ అయినట్టు. ఈ విధంగా రాకపోతే మీకు VPN కనెక్ట్ అవ్వనట్టే. మళ్ళీ ఒకసారి VPNని ఆఫ్ చేసి ఆన్ చేయండి, అప్పుడే మీకు కనెక్ట్ అవుతుంది. ఇంకోటి ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు రెడీ చేసుకున్న ప్రాంప్ట్ అయితే ఇచ్చి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్టయితే ఇంకోటి నేను రెడీ చేసుకున్న ప్రాంప్ట్ నేను ChatGPTని అడిగిన ఆ ప్రాంప్ట్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసినట్టయితే ఇంకోటి రియలిస్టిక్ టాకింగ్ మనీ వేరింగ్ ఏ బ్లూ నైకుడి ఇటు విజయవాడ అని ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనకు వీడియో అయితే జనరేట్ అయితే వస్తుంది. డైలీ మీకు 3 వీడియోస్ మాత్రం జనరేట్ అవుతాయి. మీకు ఎక్కువ వీడియోస్ కావాలంటే మీరు డిఫరెంట్ మెయిల్స్తో ఒక 5-6 మెయిల్స్ని ఈ విధంగా చేసి మీరైతే డైలీ అయితే వీడియోస్ చేసుకోవచ్చు. డైలీ మనకు 3 మాత్రమే వస్తాయి. ఇందులో ఇంకోటి కొంచెం ప్రాసెస్ అయితే అవుతుంది వీడియో అవడానికి. జస్ట్ సెకండ్ 1 or 2 minutes అయితే పడుతుంది. ఇంకో అయింది. ఇక్కడ వీడియో అయితే మీకు డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. ఇంకోటి వీడియో అయితే రెడీ అయిపోయింది. వీడియో రెడీ అయిపోయిన తర్వాత మీకు ఈ వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇంకోటి మనకు వీడియో అయితే అయిపోయింది. పైన మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇది మన విజయవాడ బ్రదర్స్.
చూసారుగా ఈ విధంగా అయితే అద్భుతంగా వీడియో రెడీ అయింది. నేను విజయవాడ వచ్చాను ఫ్రెండ్స్, టెంపుల్కి వెళ్ళాను, మీరు కూడా వస్తారని నేను ఒక ప్రాంప్ట్ అయితే తయారు చేయమని ChatGPTని. ఇంకోండి ఈ విధంగా నాకు ప్రాంప్ట్ అయితే తయారు చేసిస్తుంది. ఈ ప్రాంప్ట్ కూడా నేను గూగుల్ V3లో పేస్ట్ చేశాను. కొంచెం టైం అయితే పడుతుంది. టైం వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకైతే వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇంకోటి వీడియో రెడీ అయిపోయింది. ఈ వీడియోని మీరు పైన డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోండి ఇక్కడ వీడియో అయితే మీకు ప్లే చేసి కూడా చూపిస్తాను, చూడండి. తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను విజయవాడ వచ్చాను, కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. మీరు కూడా వస్తారా ఫ్రెండ్స్? చూసారు ఫ్రెండ్స్, ఈ వాయిస్ ఎక్కడ ఉన్నట్టుందా, VR రాజా తెలుగు వ్లాగ్స్ ఏదో USA వ్లాగ్స్ ఆయన వాయిస్ లాగైతే ఉంది. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. నా టెక్ ఛానల్ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనకు వీడియో అయితే జనరేట్ చేసింది. పైన చూడండి మీకు డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చిన స్టైల్లో వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. జనరేట్ చేసి మీరైతే నా టెక్ ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ విధంగా అయితే మనకు 3 వీడియోస్ అయితే అడిగాను. 3 వీడియోస్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ రోజుకి 3 వీడియోస్ కంప్లీట్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇంకా మనల్ని ChatGPT మనకు అద్భుతంగా తీస్తుంది. మీరు వ్లాగింగ్ టైప్ కావాలంటే వ్లాగింగ్ టైప్, టెక్ టైప్ కావాలంటే టెక్ టైప్, అంటే ఏదైనా ఊరికి వెళ్ళి వ్లాగ్ చేయాలంటే నేను విజయవాడ వెళ్ళి వ్లాగ్ ఇంకోండి కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చాను, మీరు కూడా వస్తారని ఈ విధంగా అడిగాను. ఆ విధంగా మనకు మంకీ స్టైల్ వీడియో అయితే జనరేట్ చేసి ఇచ్చింది. గూగుల్ V3 చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. గూగుల్ V3 మనకు ముందు చాలా అయితే బాగా ఎక్కువ మంది యూజ్ చేస్తారు. గూగుల్ V3 మనకు బాగా పనిచేస్తుంది. మీరైతే ఒకసారి యూజ్ చేయండి గూగుల్ V3. నేను చెప్పిన ప్రాసెస్ కనుక మీరు ట్రై చేస్తే, మీరు ఈ విధమైన వీడియోస్ క్రియేట్ చేసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీకు ఎక్కువ మనీ అయితే వస్తాయి. అదేవిధంగా మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినా కానీ మీకు ఎక్కువ ఫాలోవర్స్ అయితే వస్తారు. ఈ విధమైన వీడియోస్ అందరు జనరేట్ చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి. ట్రెండింగ్ అవుతున్నాయి, ఇప్పుడు ప్రతి ఒక్కటి ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ విధమైన వ్లాగింగ్ వీడియోస్ మీరు కూడా ట్రై చేస్తే మీకు అయితే వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధమైన వీడియోస్ మీరు కూడా ఎలా జనరేట్ చేయాలో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న యూట్యూబ్లో నాకైతే మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.